బిర్యానీకి ముందుగా కొంచెం నెయ్యి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం వేడెక్కాక అందులో కొంచెం జీడిపప్పులు, బిర్యానీ పోపులని వేసుకోవాలి. ఇందులో కస్తూరి మేతి కూడా కలుపుకున్నాం. ఇందులో ఇక్కడైతే 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పోపులో యాడ్ చేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకోవాలి. ఒకసారి ఇలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి కలుపుకోవాలి. ఇక్కడైతే 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటుంది కాబట్టి మాకు ఈ కారం చాలు. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం చికెన్ వేయాలి. చికెన్ ఇలా వాటర్ బయటకు వచ్చిన వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ బిర్యానీ పోపు ఫ్రై అవుతుంది. చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయాక అందులో కొంచెం ఉల్లిపాయలు, ఇందులో ఉల్లిపాయలు కలుపుకోవాలి. ఉల్లిపాయలు కూడా చికెన్తో పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి బిర్యానీ పోపు అనేది బాగా ఫ్రై అయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. బిర్యానీ పోపులో ఇప్పుడు బిర్యానీ మసాలా వేయాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి, బిర్యానీ పోపులు, టొమాటో అన్నీ కలిపి ఇలాగా మెత్తనిగా ముద్దలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చిన వరకు ఉంచాలి. పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఇక్కడ మన చికెన్ కూడా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ మన మసాలా కూడా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మన చికెన్ వచ్చింది. చికెన్ కూడా ఎంతో మంచిగా ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ముందుగా. ఇప్పుడు ఇందులో బిర్యానీ పోపులో ఈ చికెన్ని కలుపుకోవాలి. చికెన్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఎంతమందికి బిర్యానీ నచ్చుతుందో కామెంట్ చేయండి. పక్కన మన కర్రీ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో చికెన్ కర్రీకి మసాలా గురించి ఇందులోని వెల్లుల్లి, అల్లం, లవంగాలు 2, టమాటాలు 2. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపి మిక్సీ చేయాలి. పట్టుకొని మన కర్రీలో ఇప్పుడు యాడ్ చేయాలి. మసాలా బాగా చికెన్కి పట్టనివ్వాలి. ఇప్పుడు కొంచెం టైం మూత పెట్టాలి. మసాలా మంచిగా పట్టాలి కదా చికెన్కి. ఈలోపు మన చికెన్ అయితే ఇక్కడ మంచిగా కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని మంచిగా కడుక్కోవాలి. ఇక్కడ చికెన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి. చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, రుచికి తగినంత కారం అన్నీ వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసాక మూత పెట్టుకోవాలి. మన ఈ పక్కన బిర్యానీ రెడీ అవుతుంది కదా, చికెన్ బిర్యానీ. ఇందులో ఒకసారి ఇలా చికెన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మేము 1.5 కేజీ చికెన్ తీసుకున్నాం. 1.5 కేజీ చికెన్కి ఇక్కడ 4 గ్లాసులు బియ్యాన్ని అయితే వాడుతున్నాం. ఇప్పుడు మనం బియ్యాన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ బిర్యానీ తాలింపులో వేయాలి. ఇప్పుడు ఒకసారి బియ్యం కలుపుకున్నాక మొత్తాన్ని చికెన్ రైస్ని మొత్తం కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కావాలి మనకి బిర్యానీకి. ఈలోపు వాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అవుతుంది.
మంచిగా మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం బిర్యానీ మూత తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ 4 గ్లాసులు బియ్యం కదా, 4 గ్లాసులకి 8 గ్లాసులు వాటర్ వేయాలి. మరి మంచిగా మొత్తాన్ని కలుపుకోవాలి. మన చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది. మీలో ఎంతమందికి చికెన్ నచ్చుతుందో కామెంట్ చేయండి. చికెన్ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. రుచికి తగినంత ఉప్పు. బిర్యానీ ఇంకొంచెం టైంలో రెడీ అవుతుంది. గుమ్మలాడే బిర్యానీ రెడీ అవుతుంది. నేనైతే వెయిటింగ్. ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. జ్యూసీ చికెన్ కర్రీ రెడీ. ఎలా వచ్చిందో చూద్దామా. ఇంకా బిర్యానీలో అయితే వాటర్ అయితే ఉంది, ఇంకా అవ్వాలి. బిర్యానీ ఇంకా రెడీ అవ్వలేదు. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. మన గుమ్మలాడే బిర్యానీ రెడీ.